మనం క్లాస్ స్టార్ట్ చేసుకోబోయే ముందు నేను మీకు ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నాను, మంచి విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఎవరైనా మనల్ని తక్కువ చేసి చూసినప్పుడు మనం మౌనంగా ఉండడం, లేకపోతే మనల్ని తిట్టినప్పుడు మనం కోప్పడకుండా ఉండడం, అలాగే మనల్ని పొగిడినప్పుడు మనం గర్వపడకుండా విర్రవీగకుండా ఉండడం నేర్చుకోవాలి. ఇవి నేర్చుకోవడం వలన మనం ఒక మెట్టు పైకి ఎదుగుతామే తప్ప మనం దిగజారిపోం. ప్రస్తుతం మనం ఉన్న సమాజంలో, మనం ఉన్న సొసైటీలో అప్పుడప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ లో మనం ఇలా ఉండడం నేర్చుకోవాలి. సో మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందామండి. సో ఒక రోజులో 24 గంటలు ఉంటాయి, ఒక వారంలో 7 రోజులు ఉంటాయి, ఒక నెలలో 4 వారాలు ఉంటాయి, ఒక సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి. ఈసారి నేను అడిగే క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చెప్పాలి. మన జీవితంలో ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి? తెలియదు కదా మనకి. ఎవరికి తెలుసు ఇంకా మన జీవితంలో ఎన్ని రోజులంటూ మనకు మిగిలి ఉన్నాయో? సో మనం ఉన్నంత కాలం, మనకి ఉన్నన్ని సంవత్సరాలు కూడా మనం హ్యాపీగా ఉండాలి, మనం సంతోషంగా ఉండాలి. సో మరి ఎలా సాధ్యమవుతుంది అది? ఏం పనులు చేయాలి మనం? ఏ పనికి ఎంత ప్రాముఖ్యతనివ్వాలి మనం? సో ఇవన్నీ ఒక చిన్న డెమోన్స్ట్రేషన్ ద్వారా మీ అందరికి వివరించాలనుకుంటున్నాను. సో ఇది చూసారు కదా, ఈ గ్లాస్ మన లైఫ్ అనుకోండి. ఇందులో ఉండే స్పేస్ మనకి మన జీవితంలో ఉన్న రోజులు, మన జీవితంలో ఉన్న సంవత్సరాలు. సో ఈ బౌల్లో నేను ఈ స్టోన్స్ ని తీసుకున్నానండి. ఈ స్టోన్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మన లైఫ్ లో ఉండే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్, అంటే మన ఫ్యామిలీ, మన హెల్త్, ఇలాంటివి. సో ఇంకొక బౌల్లో నేను ఈ పెబల్స్ ని తీసుకున్నాను. ఇదేం రిప్రజెంట్ చేస్తుందంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ తర్వాత, అంటే ఇంపార్టెంట్ థింగ్స్, మన జాబ్, మన కెరియర్, ఇలాంటివి. ఈ బౌల్లో నేను శాండ్ తీసుకున్నాను. ఇది అన్ఇంపార్టెంట్ థింగ్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే మనం ఏ పని లేకుండా బయట తిరగడం, టీవీ చూడడం, ఎక్కువగా ఫోన్స్ చూసుకుంటూ ఉండడం, టైం వేస్ట్ చేసే పనులు అనమాట. సో మనం ఎక్కువ రోజు మొత్తం ఫోన్ తోనే గడుపుతూ ఉంటాం. 5-10 నిమిషాలకు ఒకసారి ఫోన్ చూసుకుంటూనే ఉంటాం మనం. సో దానికి ఎక్కువ ప్రాముఖ్యతని మనకి ఇస్తున్నాం మన జీవితంలో. ఓకేనా? ఆ తర్వాత మనము మన జాబ్ కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ ఉంటాం. మనము రోజు మొత్తంలో 9.5-10 hours వర్క్ చేస్తూనే ఉంటాము. సో మీలో ఎంత మంది మధ్యాహ్నం మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి మీరు భోజనం చేశారా అని అడుగుంటారు? చాలా రేర్ కేస్. మన జాబ్ ఎక్కువ ప్రాముఖ్యతని ఇస్తున్నాం, ఎక్కువ ఇంపార్టెంట్ ని ఇస్తున్నాం. సో ఇది అప్పుడే ఫుల్ అయిపోయింది. సో మనకి ఇంకా మన జీవితంలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ కి ప్లేస్ లేవు. ఈ బౌల్లో ఇంకా స్టోన్స్ ఉన్నాయి. సో మనం ఒక మెకానికల్ లైఫ్ కి అలవాటు పడిపోయి మనకి దేనికి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలో మనం మర్చిపోయాము. సో నేనేమంటున్నాను అంటే మన లైఫ్ లో ఎప్పుడూ కూడా ఇంపార్టెన్స్ మన పేరెంట్సే, మన ఫ్యామిలీ మెంబర్సే. దానికి మనం ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి, ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వాలి మనం. సో ఈ బౌల్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అంటే వీటికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్నాను. తర్వాత మన జాబ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఇప్పుడు మన లైఫ్ ఫుల్ అయిపోయిందా అండి? లేదు, ఇంకా అవ్వలేదు. చూడండి, అక్కడక్కడ గ్యాప్స్ ఉంటూనే ఉన్నాయి. సో ఇది కవర్ చేయడానికి నేను శాండ్ ని యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు సంపూర్ణమైపోయింది కదా మన లైఫ్. సో ఈ గ్యాప్స్ కూడా ఇసుకను ఫిల్ చేసింది. సో ఇప్పుడు మన లైఫ్ అనేది సంపూర్ణమైపోయింది. కానీ నాకెక్కడో ఏదో లోపించినట్లు అనిపిస్తుంది, ఏదో వెలితిగా అనిపిస్తుంది. ఏంటో గెస్ చేస్తారా? ఏం మిస్ చేశాను మన లైఫ్ లో? సో ఇది వాటర్ అండి, నేను దీంట్లో ఫిల్ చేస్తున్నాను.
సో ఈ వాటర్ కూడా ఇందులో అబ్జర్వ్ అయిపోయింది. అబ్జర్వ్ అయిపోయి చాలా స్ట్రాంగ్ గా మారింది. మనము ప్రతి విషయము మన పేరెంట్స్ తో షేర్ చేసుకోలేము, ప్రతి విషయము మనము మన కొలీగ్స్ తో షేర్ చేసుకోలేము. కానీ అన్ని షేర్ చేసుకునే ఒక వ్యక్తి మాత్రం మన లైఫ్ లో ఉంటారు. ఎవరండి వారు? మన ఫ్రెండ్ అండి. సో మన ఫ్రెండ్ లేదే మన లైఫ్ సంపూర్ణం అవ్వదు. సో ఈ డెమోన్స్ట్రేషన్ ద్వారా మనం ఏం అర్థం చేసుకున్నాము అంటే దేనికి ఎంత ప్రాముఖ్యతనివ్వాలి, దేనికి తక్కువ ప్రియారిటీ ఇవ్వాలి, తక్కువ ఇంపార్టెన్స్ ని ఇవ్వాలి. సో అందరికీ డెమోన్స్ట్రేషన్ అర్థమైందని అనుకుంటున్నాను. సో దేనికంటే మనం ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి? ఎవరన్నా టైప్ చేయండి. ఏది మన ఫస్ట్ ప్రియారిటీ అవ్వాలి? ఫ్యామిలీకి. ఎస్, ఫ్యామిలీకి. తర్వాత ఏంటండి? మన జాబ్ కి. దాని తర్వాత మనము ఖాళీ ఉన్న సమయాల్లో చాలా రేర్ కేసెస్ లో మనం టైం పాస్ పనులు చేస్తూ ఉండాలి. సో స్క్రీన్ షేర్ చేస్తున్నానండి సార్, పోస్ట్ ఇస్తారా నాకు? సార్ లేకపోతే పోస్ట్ ఇవ్వండి సార్, నేను షేర్ చేస్తాను, మీరు రికార్డింగ్ చేయండి. జస్ట్ ఎ మినిట్. ఓకే సార్. ఫస్ట్ ఇంట్రడక్షనే ఎక్సలెంట్ మా. థ్యాంక్ యూ మ్యామ్. పిట్ట కొంచెము కూత ఘనం. సార్ పోస్ట్ ఇచ్చారా? ఇచ్చానండి. సార్ హోస్ట్ ఇచ్చారా సార్? హోస్ట్ ఇచ్చానండి. హోస్ట్ ఇచ్చాను. ఓకే సార్. రికార్డింగ్ ఆనే ఉంది కదా? ఆనే ఉందండి. ఎస్. స్క్రీన్ కనపడుతుందా అండి? కనపడుతుందండి. ఓకే. సో ఇంట్రడక్షన్. సో మనకి టైం మేనేజ్మెంట్ అనగానే మనకి చాలా కామన్ గా గుర్తుకొచ్చే కొటేషన్, అది చాలా పాపులర్ కూడా. ఏంటంటే టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్. సమయము మరియు అలలు ఎవ్వరి కోసము కూడా వేచి ఉండవు, వాటి పనులు అవి చేసుకుంటూనే ఉంటాయి. ఎవరి కోసము కూడా ఒక్క క్షణం కూడా ఆపవు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఉన్న సమయాన్ని, దాని యొక్క విలువను అర్థం చేసుకొని ఎప్పుడు చేయవలసిన పనులు అప్పుడే చేయాలి. ఎవరైతే వాళ్ళకున్న సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోరో వాళ్ళకంటూ ఒక గుర్తింపుని ఏర్పరచుకోలేరు. ఒకానొక సందర్భంలో వివేకానంద గారు ఏం చెప్పారు అంటే, మనం ఒక గొప్పగా ఉండాలి అంటే, మనం ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే మనం 100లో ఒకళ్ళగా ఉండకూడదు, 100లో ఒకడిగా ఉండాలి. 100లో ఒకడిగా ఉండకూడదు, 100లో ఒకడిగా ఉండాలి. సో ఎవరైతే వాళ్ళకున్న సమయాన్ని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటారో వాళ్ళు ఒక 10 మందిలో ఉన్నా సరే యూనిక్ గా రికగ్నైజ్ చేయగలుగుతారు. యూ కెన్ మేక్ మనీ, యూ కెనాట్ మేక్ టైం. మనం ఎంతైనా డబ్బులు సంపాదించుకోవచ్చు, కానీ గడిచిపోయిన ఒక్క క్షణాన్ని కూడా మనం తిరిగి పొందలేము. ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడండి, ఆయన ఎప్పుడు కూడా నేను ఎలా డబ్బులు సంపాదించాలి, నేను ధనవంతుని అవ్వాలి, లక్షాధికారి అవ్వాలి అన్న దాని మీదే ఆయన కాన్సన్ట్రేషన్ మొత్తం పెట్టారు. ఆయన ఎప్పుడూ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తో కానీ,
ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ ఆయన ఎప్పుడు టైం స్పెండ్ చేయలేదు. సో ఆయన ఒక రోజు చావు బ్రతుకుల మధ్య ఉన్నారు. ఆయనకి ఆ టైంలో తన జీవితం మొత్తం చూసుకుంటే ఆయన సంతోషంగా ఉన్న క్షణం ఒక్కటి కూడా లేదు. ఒక్క సిచ్యువేషన్ కూడా ఆయన ఆనందంగా ఉన్నది లేదు. సో ఆ టైంలో ఆయనకి ఆయన సమయం యొక్క విలువ అర్థమైంది. తను సంపాదించుకున్న డబ్బుని యూజ్ చేసుకొని తనని బ్రతికించమని ఇంట్లో వాళ్ళని ప్రాధేయపడ్డాడు, బ్రతిమిలాడాడు. కానీ ఆయన బ్రతకగలడా అండి? సో ఆ టైంలో మనము ఎన్ని అనుకున్నా సరే ఉపయోగం ఏమీ ఉండదు. మనం ఎప్పుడు ఏ పనులు చేయాలో అర్థం చేసుకొని అప్పుడే ఆ పనులు చేసేయాలి. an inch of a gold cannot buy an inch of a time. మనము ఎన్ని డబ్బులు సంపాదించినా బంగారం సంపాదించినా కూడా గడిపోయిన ఒక క్షణాన్ని కూడా మనము పొందలేము. మనము గడిచిపోయిన క్షణం తిరిగి రావు. కాలము ఎప్పుడు గడపవు, దీపం ముండ ఎప్పుడే దిద్దుకోవాలనిల్లు, విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ. ఇంకొకసారి చదువుతున్నానండి. గడిచిపోయినట్టి క్షణము తిరిగి రాదు, కాలమూరకెప్పుడు గడుపబోకు, దీపమున్న ఎప్పుడే దిద్దుకోవాలనిల్లు, విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ. గడిచిపోయిన క్షణము మరలా తిరిగి రాదు. కాలం ఉన్నప్పుడే, అంటే సమయం ఉన్నప్పుడే మనం దాన్ని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోవాలి. మనం దాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు, సద్వినియోగం చేసుకోవాలి. దీపం ఉన్నప్పుడే కదా మనం ఇంటిని చక్కబెట్టుకోవడం, మనం ఇంటిని సరిదిద్దాం. అలాగే మనకు సమయం ఉన్నప్పుడే మనం దాన్ని కరెక్ట్ గా ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవాలి. దాని యొక్క విలువని అర్థం చేసుకొని మనం ఎప్పుడు ఏ పనులు చేయాలో ఆ పనులని మనం కంప్లీట్ చేసుకోవాలి. వాట్ ఈస్ టైం మేనేజ్మెంట్? టైం మేనేజ్మెంట్ రిఫర్స్ టు మేనేజింగ్ ద టైం ఎఫెక్టివ్లీ. ఎఫెక్టివ్లీ అంటే మనకి ఉపయోగపడే విధంగా మనం సమయాన్ని ఉపయోగించుకోవాలి. ఎప్పుడు కూడా మనం సమయాన్ని వేస్ట్ చేయకూడదు. ఎప్పుడు ఏ టైంలో ఏ పనులు చేయాలో ఆ పనులన్నీ అలొకేట్ చేసుకొని మనం వాటిని కంప్లీట్ చేయాలి. ఎవరైతే వాళ్ళకున్న సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోరో దే ఫెయిల్ టు క్రియేట్ అన్ ఐడెంటిటీ ఆఫ్ దేర్ ఓన్. సో మనం ఏ పని చేస్తున్నామో దానికి ఎంత సమయం పడుతుంది అనేది మనకు ఒక అవగాహన ఉండాలి. అలా లేకపోతే మనం చిన్న పనికి కూడా ఎక్కువ సమయాన్ని స్పెండ్ చేసి మనకున్న అమూల్యమైన సమయాన్ని మనం వృధా చేసుకుంటాం. మనం కనుక ఒక పనిని ఆ టైంలో చేయకపోతే మనకి కరెక్ట్ గా రిజల్ట్ ఉండదు, మనకి మంచి ఫలితాలు రావు. ఒక చిన్న పిల్లవాడు తను చదువుకునే వయసులోనే చదువుకోవాలి. అలా కాకుండా అతనికి ఒక ఏజ్ వచ్చేసరికి, అంటే తను సంపాదించే వయసు వచ్చేసరికి అతనికి జాబ్ లేక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాడు. సో ఆ టైంలో నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే చదువుకొని ఉంటే బాగుండు కదా అని అనుకున్నా కూడా ఎటువంటి ఉపయోగము లేదు. సో మనం సమయం యొక్క విలువని అర్థం చేసుకొని ఎప్పుడు చేయవలసిన పనులు అప్పుడే చేసుకోవాలి. అప్పుడే మనకు మంచి ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి. సో మరి ఈ టైంని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి? సెట్ యువర్ గోల్స్. ప్రతి ఒక్కళ్ళకి కూడా లక్ష్యం అనేది ఉండాలి. లక్ష్యం లేకపోతే తన జీవితానికి అర్థమే ఉండదు. ఈ భూమి మీద ఆ వ్యక్తి ఉన్నా లేకపోయినా ఒకటే. ఒక షిప్ ఉందండి, దానికి అది నడపడానికి కెప్టెన్ అవసరం కంపల్సరీగా ఉంటుంది. ఒకవేళ ఆ కెప్టెన్ కి తన గమ్యానికి ఎలా రీచ్ అవ్వాలో తెలియకపోతే, తన డెస్టినేషన్ కి ఎలా వెళ్ళాలో తెలియకపోతే అతను ఆ షిప్ లో ఉన్నా లేనట్లే. సో లక్ష్యం లేని వ్యక్తి కూడా ఇలాగే ఉంటాడు. మనం ఎప్పుడు కూడా ఒక గోల్ ని సెట్ చేసుకోవాలి. ఆ గోల్ ని ఎలా రీచ్ అవ్వాలి అని ప్లాన్ చేసుకోవాలి. కమిట్మెంట్ తో మనం వర్క్ చేయాలి అండ్ ఫైనల్ గా మనం గోల్స్ ని రీచ్ అవ్వాలి. ఇలా రీచ్ అయిన ప్రతిసారి కూడా మనకి మనమే రివార్డ్ ఇచ్చుకుంటూ ఉండాలి. ఇలా రివార్డ్ ఇచ్చుకోవడం వలన మనం ఇంకా యాక్టివ్ గా వర్క్ చేయగలం.
మన గోల్స్ ఎప్పుడు కూడా ఇట్ షుడ్ బి రియలిస్టిక్. ఎఫెక్టివ్ ప్లానింగ్, ప్రతి పనికి కూడా ప్లానింగ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. మనము పడుకో ముందు కానీ లేదంటే మార్నింగ్ లేచిన తర్వాత కానీ అసలు మనం ఆ రోజు ఏ పనులు చేయాలనుకుంటున్నాం అవన్నీ ఒక పేపర్ మీద రాసి పెట్టుకోండి. మీరు రాసుకున్న విధంగా ఆ పనులన్నీ కంప్లీట్ చేయండి. అయిపోయినట్లు టిక్ మార్క్ పెట్టుకుంటూ ఉండండి. బై ద ఎండ్ ఆఫ్ ద డే మేక్ షూర్ యు కంప్లీట్ దోస్ టాస్క్స్. ఇంకా ముందు ఏమన్నా పెండింగ్ టాస్క్స్ ఉంటే ముందు వాటిని కంప్లీట్ చేసుకొని మనము కొత్త టాస్క్స్ అనేవి స్టార్ట్ చేయాలి. అలా కాకుండా మీరు కొత్త టాస్క్ స్టార్ట్ చేస్తే ముందే ఇంతకు ముందుది పెండింగ్ ఉంటుంది, ఇప్పుడు కూడా పెండింగే ఉంటుంది. సో అందుకనే ఇంతకు ముందు పెండింగ్ ఉన్న టాస్క్ ని మనం కంప్లీట్ చేసుకొని తర్వాత మనం కొత్త టాస్క్ ని షెడ్యూల్ చేసుకోవాలి. సెట్టింగ్ డెడ్ లైన్స్, ప్రతి పనికి కూడా మనం డెడ్ లైన్ పెట్టుకోవాలి. సో మనం ముందుగానే గ్రహించాలి ఈ పనికి ఎంత టైం పడుతుంది, ఈ పనికి ఎంత టైం పడుతుంది అనేది మనం ముందుగానే గ్రహించాలి. సో ఆ పనులకి మనం డెడ్ లైన్ పెట్టుకొని మనం డెడ్ లైన్ లోపల కంప్లీట్ చేసుకునేటట్లు చూసుకోవాలి. షెడ్యూలింగ్, ప్రతి పనులు మనం ఒకేసారి చేయలేము కదా, మనం మనకున్న పనులన్నిటినీ షెడ్యూల్ చేసుకోవాలి. మార్నింగ్ ఈ టైంకి ఈ పని చేయాలి, తర్వాత 7 కి ఈ పని చేయాలి, తర్వాత 9 కి ఈ పని చేయాలి అని మనం షెడ్యూల్ చేసుకోవాలి. సెట్ ప్రియారిటీస్, మనం చేసే పనులన్నిటికీ కూడా మనం ప్రయారిటీ పెట్టుకోవాలి. ఈ పనికి ఫస్ట్ ప్రయారిటీ, ఈ పనికి సెకండ్ ప్రయారిటీ, ఈ పని లాస్ట్ ప్రయారిటీ, ఇలా పెట్టుకుంటూ ఉండాలి మనం. సో ఈ ప్రయారిటీ పెట్టుకోవడానికి మనకి ఒక టెక్నిక్ ఉందండి, ఎయిమ్సన్ హోవర్ మ్యాట్రిక్స్. ఒకవేళ ఒక పని అర్జెంట్ ఇంపార్టెంట్ అయితే మనం ఆ పనిని అప్పటికప్పుడే చేసేయాలి, డూ ఇట్ ఫస్ట్. ఒకవేళ ఆ పని నాట్ అర్జెంట్ ఇంపార్టెంట్ అయితే దాన్ని మనం ఇప్పటికిప్పుడే మనం చేయాల్సిన అవసరం లేదు, మనము ఒక టైంలో చేయాలి అని మనం షెడ్యూల్ చేసుకోవాలి. లేదంటే ఒక పని అర్జెంట్ అండ్ నాట్ ఇంపార్టెంట్ అయితే వీ కెన్ డెలిగేట్ దట్ వర్క్. అది మనం చేయాల్సిన పని లేదు, మనము వేరే వాళ్ళకి అసైన్ చేయొచ్చు ఆ టాస్క్ ని. ఒకవేళ ఒక పని నాట్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్ అయితే మాక్సిమం మనం ఆ వర్క్ ని అవాయిడ్ చేసేయచ్చు, మనం ఆ పనిని స్కిప్ చేసేయచ్చు. సో వీటికి ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే ఏదైనా పని అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ అయితే డూ ఇట్ ఫస్ట్. ఎలాంటివంటే ఇప్పుడు యాక్సిడెంట్ జరిగింది, లేకపోతే ఇవాళే చేయాలి అనిస్తే మనము ఆ పనిని ఇప్పుడే కంప్లీట్ చేసేయాలి, మనం వాటిని పోస్ట్ పోన్ చేయకూడదు. ఏదైనా పని నాట్ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ అయితే వీ కెన్ షెడ్యూల్ ఇట్. ఎలాంటిదంటే ఎక్సర్సైజ్, మనం ఎక్సర్సైజ్ ఇప్పుడు అనుకున్నాం అనుకోండి, ఇప్పుడే చేయగలమా? కాదు కదా, మనము షెడ్యూల్ చేసుకోవాలి. మార్నింగ్ ఈ టైంకి పెట్టుకోవాలి, ఈవినింగ్ ఈ టైంకి చేసుకోవాలి అని మనం షెడ్యూల్ చేసుకోవాలి. ఏదైనా పని అర్జెంట్ అండ్ నాట్ ఇంపార్టెంట్ అయితే డెలిగేట్ ద వర్క్. ఎవరన్నా వచ్చి మిమ్మల్ని నాకు ఈ పని చాలా అర్జెంట్, నేను కంప్లీట్ చేయాలి, నాకు హెల్ప్ చేయవా అని అడిగారు అనుకోండి, మీరు ఆ పని చేయాల్సిన అవసరం లేదు. మనకి ఎక్కువ పనులు ఉన్నప్పుడు మనము వాళ్ళతో మర్యాద పూర్వకంగా వేరే వాళ్ళని అడుగుని మనం చెప్పాలి, లేకపోతే వాళ్ళని చూపించాలి ఎవరు ఆ వర్క్ చేయగలరు అనేది. సో ఏదైనా పని నాట్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్ అంటే మనము టీవీ చూడటం, ఎక్కువసేపు ఫోన్ చూసుకుంటూ ఉండడం, లేదా సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ని విజిట్ చేయడం, ఇలాంటివి మనం అవాయిడ్ చేయొచ్చండి. సే నో టు మల్టీ టాస్కింగ్. మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే మనము తక్కువ టైంలో ఎక్కువ పనులు చేయాలి అనుకుంటూ ఉంటాం. సో మనం అన్ని పనులు ఒకసారి చేస్తూ ఉంటాం. ఇలా చేయడం వలన మన బ్రెయిన్ ఒక దాని మీద ఫోకస్ చేయలేదు, ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. ఒక పని మీద నుంచి ఇంకొక పని మీదకి మనది బ్రెయిన్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది. సో మన బ్రెయిన్ లో ఉండే టెంపరరీ స్టోరేజ్ ఫుల్ అయిపోతూ ఉంటుంది. సో మనం ఈ మల్టీ టాస్కింగ్ అనే దాన్ని మనం రెడ్యూస్ చేసుకుంటూ ఉండాలి.
లెర్న్ టు డెలిగేట్. సో మరి నాకు చాలా పనులు ఉన్నాయి మేడం, మల్టీ టాస్కింగ్ చేయకపోతే ఆ పనులు అవ్వవు అంటే, సో వీ కెన్ డెలిగేట్ ద వర్క్. సో ఇంట్లో మనకి చాలా పనులు ఉంటాయి. సో మరి మనం అప్పుడు ఏం చేస్తామండి? మన ఇంట్లో ఎవరినన్నా హెల్ప్ చేయమని అడుగుతాంగా, లేకపోతే మీరే వాళ్ళని అడుగుతారుగా మీరు. సో అలాగే మీకు వర్క్ రిలేటెడ్ అయినా సరే, ఇంట్లో ఉన్న పనులైనా సరే మనము షేర్ చేసుకోవాలి. సో డివైడ్ అండ్ కాంకర్ మెథడ్ అంటే మనకున్న పనులన్నిటిని మనము డివైడ్ చేసుకోవాలి. సో అవన్నీ ఉన్న వాళ్ళతో మనం షేర్ చేసుకోవాలి. అప్పుడు వర్క్ అనేది త్వరగా అయిపోతుంది. ఈ మల్టీ టాస్కింగ్ అసలు అవసరం లేదు ఆ టైంలో. బ్లాక్ అవుట్ థింగ్స్ దట్ కెన్ డిస్ట్రాక్ట్ యూ. సో ఈ డిస్ట్రాక్షన్ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉండే ప్రాబ్లం అండి. ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేస్తారు ఈ డిస్ట్రాక్షన్ అనేది. ముఖ్యంగా మనల్ని డిస్ట్రాక్ట్ చేసేది మన మొబైల్ ఫోన్స్. ఏదైనా నోటిఫికేషన్ వస్తే చాలు మనకి ఆ నోటిఫికేషన్ ఏంటి అనే క్యూరియాసిటీ పెరిగిపోతుంటుంది. దాన్ని వెంటనే మనం చూసేయాలి. ఇన్స్టాగ్రామ్ లో ఎవరు పోస్ట్ పెట్టారు, ట్విట్టర్ లో ఎవరు ట్వీట్ చేశారు, లేదంటే ఫేస్బుక్ లో ఎవరు మెసేజ్ చేశారు. సో మన కాన్సన్ట్రేషన్ మొత్తం మన ఫోన్ మీదే ఉంటుంది. సో ఏం చేయాలి అంటే మన ఫోన్ లో ఉండే నోటిఫికేషన్స్ ని మనం బ్లాక్ చేసేయాలి. సో అప్పుడు మన డిస్ట్రాక్షన్ అనేది తగ్గుతుంది. ట్రై నాట్ టు బి ఓవర్వెల్మ్డ్. సో మనకి అప్పుడప్పుడు ప్రెషర్ గా ఫీల్ అవుతూ ఉంటాం, మనకి స్ట్రెస్ ఎక్కువైపోతూ ఉంటుంది. సో ఆ టైంలో మనము ఏంటిదంతా ఈ పనులు చేయాలా అని అనుకోకూడదు. సో మనం ఆ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవాలి. ఎలా అంటే మీకు నచ్చిన ఫేవరెట్ మ్యూజిక్ వింటూ ఉండండి, లేకపోతే యూట్యూబ్ లో ఫన్నీ వీడియోస్ చూస్తూ ఉండండి, లేదంటే మెడిటేషన్ చేయండి, లేకపోతే ఓంకారం పలుకుతూ ఉండండి. సో ఈ ఓంకారం అనేది అది ఒక మత సంబంధమితమైనది కాదు, ఒక మంత్రము కాదు, అది మన ఆరోగ్యానికి సూత్రం అంతే. సో ఎవరైనా ఈ ఓంకారాన్ని పలకొచ్చండి, అందరూ పలకండి మీరు స్ట్రెస్ గా ఫీల్ అయినప్పుడు. కీప్ ఇన్స్పిరేషనల్ అండ్ మోటివేషనల్. సో మరి రోజంతా మనం స్కెడ్యూల్ చేసుకుని బిజీగా ఉంటూ ఉంటాం. అప్పుడప్పుడు అసలు ఈ పనులన్నీ చేయాలా ఎందుకు అని అనిపిస్తూ ఉంటుంది, మనం డిమోటివేట్ అయిపోతూ ఉంటాం. సో ఆ టైంలో మన రియల్ లైఫ్ లో రియాలిటీలో ఎవరో ఒకళ్ళు మనకి ఇన్స్పిరేషన్ పర్సన్ ఉంటారు. వాళ్ళకి ఫోన్ చేసి మీరు మాట్లాడండి కాసేపు, లేదంటే యూట్యూబ్ లో ఇన్స్పిరేషనల్ వీడియోస్ చాలా అవైలబుల్ గా ఉన్నాయి మనకి. సో అవన్నీ చూడండి, లేకపోతే ఇన్స్పిరేషనల్ బుక్స్ చదువుతూ ఉండండి. సో ఇలా చేయడం వలన మనం మోటివేట్ అయిపోయి మన కాన్సన్ట్రేషన్ మొత్తము కూడా మనం చేసే పని మీదే ఉంటుంది. సో టైం మేనేజ్మెంట్ టెక్నిక్స్. ఫినిష్ యువర్ అసైన్మెంట్ ఆన్ టైం. మీకు ఇప్పుడు అసైన్మెంట్స్ ఇస్తున్నారు, ఆ అసైన్మెంట్స్ అన్ని కూడా ఒక డెడ్ లైన్ పెట్టిస్తున్నారు మీకు. సో ఆ డెడ్ లైన్ లోపలనే మనం కంప్లీట్ చేసుకోవాలి. సో అలా చేసుకోకపోతే గనక మనం ప్రతిదీ పోస్ట్ పోన్ చేస్తూ ఉంటే మనకి ఈ పోస్ట్ పోన్మెంట్ అనే ప్రాబ్లం మన జీవితంలోనే చాలా పెద్ద ప్రాబ్లం. అది మనం ఏది సాధించలేము పోస్ట్ పోన్ చేస్తూ ఉంటే. సో అందుకనే మనం అనుకున్న పనిని అప్పుడే చేసేయాలి. ఐడెంటిఫై ద డిఫరెన్స్ బిట్వీన్ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. ఏ పని అర్జెంట్, ఏ పని ఇంపార్టెంట్ అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఒకవేళ ఒక పని అర్జెంట్ అంటే మనం అప్పటికప్పుడే దాన్ని స్టార్ట్ చేయాలి. ఒకవేళ ఒక పని ఇంపార్టెంట్ అంటే మనము ఇప్పుడే స్టార్ట్ చేయాల్సిన పని లేదు, మనం అనుకున్నాం కానీ. సో మనం దాన్ని షెడ్యూల్ చేసుకోవచ్చు, ఈ పని అయిపోయాక ఈ పని చేయాలి అని. సేఫ్ ఫోకస్డ్. సో ఒక్కొక్కసారి మనం డిస్ట్రాక్ట్ అయిపోయినప్పుడు మళ్ళీ తిరిగి ఆ పని మీద ఫోకస్ చేయడానికి 23 minutes పడుతుంది. సో అందుకని మనం ఎప్పుడు కూడా డైవర్ట్ అవ్వకూడదు మనం చేసే పని మీద నుంచి. మన డిస్ట్రాక్షన్ దేని వల్ల అంటే మన ఫోన్ వలన. సో మన ఫోన్ లో ఈ స్టే ఫోకస్డ్ యాప్ ఒకటి ఉంటుంది, లేకపోతే మైండ్ఫుల్ బ్రౌజింగ్ ఇదొక యాప్. ఈ యాప్స్ ఏం చేస్తాయి అంటే మన ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మనం ఏ యాప్ ని ఎంతసేపు వాడుతున్నాం, ఎన్నిసార్లు మనం దానిని బ్రౌజ్ చేస్తున్నాం, సో ఇవన్నీ రికార్డ్ చేస్తూ ఉంటుంది. సో అవన్నీ చూసుకొని మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఈ యాప్ ని తక్కువ వాడాలి అని చెప్పేసి. డోంట్ ఓవర్లోడ్ యువర్ సెల్ఫ్.
మనకి ఒక ఐడియా ఉంటుంది అసలు నేను ఎన్ని పనులు చేయగలను, ఏం చేయగలను, ఎంతసేపు చేయగలను అనేది. సో దాన్ని బట్టి మీరు వర్క్ అలాట్ చేసుకోండి. ఒకవేళ అలా కాకుండా ఈ రోజే ఇలా 20 పనులు అయిపోవాలి, ఈ పనులన్నీ ఇవాళే కంప్లీట్ చేయాలి అనుకుంటే ఆ వర్క్ అవ్వదు, మనకి కూడా స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది. సో డోంట్ ఓవర్లోడ్ యువర్ సెల్ఫ్. బీ డిసిప్లైన్డ్ అండ్ పంక్చువల్. మనం ఏదైనా సాధించాలి అనుకుంటే ఈ రెండు అనేవి ఇంపార్టెంట్ ట్రైట్స్, ఈ డిసిప్లైన్ అండ్ పంక్చువల్ అనేవి. సో మనం డిసిప్లైన్ గా ఉంటే మనం అనుకున్నది అనుకున్నట్లు ఒక సీక్వెన్షియల్ గా ఒక ప్రాపర్ ప్రాసెస్ లో మనం వెళ్తూ ఉంటాం. సో మనం సక్సెస్ సాధించవచ్చు. అండ్ పంక్చువల్ గా ఉంటే మనం పెట్టుకున్న డెడ్ లైన్ లోపు ఆ పనిని మనం కంప్లీట్ చేయగలం. సో ఎంజాయ్ ద వర్క్ యు డూ. మనం ఏ పని చేసినా కూడా ఎంజాయ్ చేస్తూ చేయాలి, ఇష్టపడి ఆ పని చేయాలి. సో మనం కష్టంగా చేస్తే ఆ పని ఎప్పుడూ కూడా కష్టంగానే ఉంటుంది. మనం ఎంజాయ్ చేస్తూ చేయాలి ప్రతి పనిని. ఈ ప్రపంచంలో ఎవరు ఎవరికైనా ఇవ్వగలిగే అత్యంత ఖరీదైన బహుమతి సమయం. దాన్ని పదిలంగా మధురంగా ఉపయోగించండి. ఎందుకంటే ఆ సమయం ఎన్ని కోట్లు పోసినా తిరిగి రానిది, సంపాదించుకోలేనిది. ఈ టైం ని మనం కరెక్ట్ గా మేనేజ్ చేసుకోవడం వలన మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? సో మనం ఎప్పుడు పనులు అప్పుడు కంప్లీట్ చేసుకుంటాం కాబట్టి మనకి టైం సేవ్ అవుతూ ఉంటుంది, మనకి స్ట్రెస్ తగ్గిపోతూ ఉంటుంది. కంటిన్యూ మేడం, కంటిన్యూ. సో ప్రోక్రాస్టినేషన్ అంటే పోస్ట్ పోన్మెంట్ అనేది మన లైఫ్ లో నుంచి వెళ్ళిపోతుంది. మనం తక్కువ సో ఏ పని చేసినా కూడా ఎఫెక్ట్గా ఉంది, గుర్తింపు మనం ఏర్పరచుకోగలం. సో వర్క్ లో ప్రొడక్టివిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. సరే మేనేజ్ చేసుకోకపోతే మనం ఫేస్ చేసే కాన్సిక్వెన్సెస్ ఏంటి, మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి? పూర్ వర్క్ ఫ్లో. సో ప్రతి పనికి ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్ కదండి. సో ప్లానింగ్ కనుక లేకపోతే ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి అనేది సో మనకి మా రీసౌండ్ వస్తుంది, మా వాయిస్ క్లియర్ గా లేదు. ఓకే. వేస్టెడ్ టైం. మనము కమిట్మెంట్ తో గనుక వర్క్ చేయకపోతే మనకి చాలా వేస్ట్ అవుతూనే ఉంటుంది. ఒకవేళ మనకి లో ఎవరైనా ఫ్రెండ్ మెసేజ్ చేశాడు అంటే మనం వెంటనే వాళ్ళకి మెసేజ్ చేస్తూ ఉంటాం. సో అలాగా ఒకటి తర్వాత ఒకటి మనము మెసేజ్లు వాళ్ళకి పెడుతూనే ఉంటాం. సో ఈ లోపు ఇంకొక ఫ్రెండ్ వస్తాడు మనకి, మళ్ళీ వాళ్ళతో చాట్ చేస్తూ ఉంటాం. సో ఇలా టైం అనేది మనకి వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో మనం ఏ పని చేసినా మనం కమిట్మెంట్ తో చేయాలి. లాస్ ఆఫ్ కంట్రోల్. ఒకవేళ మనకి టైం ని సరిగ్గా మేనేజ్ చేయకపోతే లాస్ట్ మినిట్ లో బర్డెన్ అంతా మన మీద ఒకేసారి పడిపోతుంది. ఆ టైంలో మన మీద మనకు కంట్రోల్ ఉండదు. ఎవరైనా వస్తే వాళ్ళ మీద అరిచేస్తూ ఉంటాము. సో మన రిలేషన్స్ అనేవి కూడా డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. పూర్ క్వాలిటీ ఆఫ్ వర్క్. సో బర్డెన్ అంతా ఒకేసారి పడిపోతుంది కాబట్టి ఆ టైంలో మనం అసలు వర్క్ కంప్లీట్ చేయాలి, సో అదే టార్గెట్ గా పెట్టుకుంటాం. మనము అసలు దాన్ని కరెక్ట్ గా చేసామా లేదా, ఎఫిషియెంట్ గా మనం దాన్ని కంప్లీట్ చేసామా లేదా అనేది మనం పట్టించుకోము. సో ఇట్ లీడ్స్ టు పూర్ క్వాలిటీ ఆఫ్ వర్క్. పూర్ రెప్యుటేషన్. ఒకవేళ మన క్లయింట్ దగ్గర కానీ మన బాస్ దగ్గర కానీ వాళ్ళ ఇచ్చిన వర్క్ ని మనం కంప్లీట్ చేసుకోకపోతే గనక
మన రెప్యుటేషన్ అనేది డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. మనము వాళ్ళ దగ్గర ఇప్పటిదాకా ఒక లెవెల్ మెయింటైన్ చేస్తూ ఉంటాము. సో వర్క్ కంప్లీట్ చేసుకోపోయేసరికి వాళ్ళు మనల్ని సరిగ్గా చూడరు. మన రెప్యుటేషన్ అనేది డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. సో మనం ఎప్పుడు కూడా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కి తగ్గట్లు మనం వర్క్ చేస్తూ ఉండాలి. వాళ్ళు పెట్టిన డెడ్ లైన్ లోపు మనం ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. అసలు మనం టైం ని సరిగ్గా మేనేజ్ చేసుకోకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? మనలో ఉండే లేజీనెస్ అండ్ ప్రోక్రాస్టినేషన్, పోస్ట్ పోన్మెంట్. సో ఈ లేజినెస్ వలన మనం ప్రతి పనిని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం. ప్రతి వాళ్ళ ఈ పోస్ట్ పోన్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఇప్పటిదాకా ఒక్క పనైనా పోస్ట్ పోన్ ఉంటారు. సో వీ హ్యావ్ టు బ్యాన్ ఫ్రమ్ అవర్ లైఫ్ లో నుంచి దాన్ని తీసేయాల. ఇంతకంటే మంచి రోజు, ఇంతకంటే మంచి టైం ఇంకొకటి ఉండదు అని చెప్పి అనుకొని మనము ఆ వర్క్ ని అప్పుడే కంప్లీట్ చేసుకోవాలి, పోస్ట్ పోన్మెంట్ లేకుండా. టిప్స్ ఫర్ టైం మేనేజ్మెంట్. డూ ఇట్ ఇమీడియట్లీ. ఏదైనా పని మీరు చేయాలి అనుకుంటే దాన్ని ఇప్పటికిప్పుడే స్టార్ట్ చేయండి. మంచి రోజు కోసమో, లేకపోతే ఇవాళ అమావాస్య ఇవాళ స్టార్ట్ చేయకూడదు, రేపు మంగళవారం రేపు స్టార్ట్ చేయకూడదు, ఇలా పెట్టుకోకండి. మనం అనుకున్నదే మనకి ఉపయోగపడే పని, మనకి యూజ్ అయ్యే పని. సో దానిని మనం అప్పటికప్పుడే చేసేయాలి, పోస్ట్ పోన్మెంట్ చేసుకోకూడదు. లెర్న్ టు సే నో. మనం అప్పుడప్పుడు నో అని చెప్తూ ఉండాలి. నో అని చెప్పడం అంటే మనం వర్క్ చేస్తున్నప్పుడు ఎవరన్నా వచ్చి మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, సరదాగా బయటికి వెళ్దాం రా అని మనల్ని పిలుస్తూ ఉంటారు. సో ఆ టైంలో మర్యాద పూర్వకంగా మనం వాళ్ళని హర్ట్ చేయకుండా నేను రాలేను, నాకు పని ఉంది అని చెప్పండి. ఐడెంటిఫై యువర్ టైం వేస్టర్స్. అసలు ఏ పని వలన నీకు టైం వేస్ట్ అవుతుంది, ఎవరి వలన నీకు టైం వేస్ట్ అవుతుంది. సో వీటిని మనం ఐడెంటిఫై చేసి మన పని అయ్యేంత వరకు కూడా సాధ్యమైనంత వరకు వాళ్ళని దూరంగా ఉంచండి, ఆ పనులను దూరంగా పెట్టండి. లెర్న్ న్యూ టాపిక్స్. సో మనం అప్పుడప్పుడు మన ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉంటాం, లేదా కొత్త వాళ్ళు పరిచయమైనప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. సో ప్రతి ఒక్కళ్ళ దగ్గర మనకి తెలియని ఇన్ఫర్మేషన్ ఏదో ఒకటి ఉంటుంది. సో మనకి అనవసరమైన పనులు మాట్లాడుకోకుండా, అనవసరమైన మాటలు మాట్లాడకుండా మనం వాళ్ళ దగ్గర నుంచి ఆ ఇన్ఫర్మేషన్ నేర్చుకోవాలి. మనకి ఖాళీ సమయం దొరికినప్పుడల్లా మనం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. ఒక్క సెకండ్ లోనే ఇంటర్నెట్ లో చాలా ఇన్ఫర్మేషన్ జనరేట్ అవుతూ ఉంటుంది. సో మనం తెలుసుకోవాల్సింది ఇంకా ఉంటూనే ఉంటుంది, మనకి ఎంత తెలిసినా కూడా. డోంట్ బాదర్ అబౌట్ క్రిటిసైజర్స్. మనం ఏ పని చేసినా సరే, అది చిన్నదే అవ్వనివ్వండి, పెద్దదే అవ్వనివ్వండి, విమర్శకులు మాత్రం ఖచ్చితంగా ఉంటారు, ఎక్కడైనా ఉంటారు. సో వాళ్ళని మనం పట్టించుకోకూడదు, వాళ్ళ మాటలకి మనం విలువనివ్వకూడదు. వాళ్ళు నువ్వు ఈ పని చేయలేవు అంటే నేను ఈ పని చేయగలను అని చేసి వాళ్ళకి చూపించాల. అంతేగాని వాళ్ళు ఏదో అన్నారని మనం బాధపడిపోకూడదు. పోస్ట్ పోన్ ఫ్యూ థింగ్స్. మనము కొన్ని పనులను ఒకేసారి చేయలేము, కొన్ని పోస్ట్ పోన్ చేస్తూ ఉండాలి. ఎలా అంటే ఇప్పుడు బిల్డింగ్ కడుతున్నారండి, బిల్డింగ్ కట్టడానికి మనము ఏం కొనుక్కోవాలి? ఫస్ట్ సిమెంట్, శాండ్, బ్రిక్స్, ఇవి కదండి మనకు కావాల్సింది. అంతేకాకుండా బిల్డింగ్ పూర్తయిన తర్వాత ఫర్నిచర్, ముందే అవి కొనుక్కుంటామా మనం? ఒకవేళ మనకి ఆ ఫర్నిచర్ అనేది డ్యామేజ్ అయిపోవచ్చు, లేకపోతే అప్పటికి ఆ కాస్ట్ అనేది రెడ్యూస్ అయిపోవచ్చు. సో అందుకని ఇలాంటి పనులను మనం పోస్ట్ పోన్ చేయొచ్చు. డోంట్ కంపేర్. ప్రతి ఒక్కళ్ళకి ఒక టాలెంట్ ఉంటుంది, ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. సో మనలోనూ ఒక టాలెంట్ ఉంటుంది. మన కాన్సన్ట్రేషన్ ఎప్పుడు దాన్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, దాని మీదే ఉండాలి మన కాన్సన్ట్రేషన్ అంతా. అంతేగాని ఒకళ్ళతో కంపేర్ చేసుకోకూడదు. కంపేర్ చేసుకుంటే మనము ముందడుగు వేయలేము. సో ఈ యొక్క టైం మేనేజ్మెంట్ ని మీ టూల్ గా ఉపయోగించుకొని మీ జీవితంలో సక్సెస్ఫుల్ పర్సన్ గా మారండి. మీ లైఫ్ లో మీరే డెసిషన్స్ తీసుకోండి. ఒకళ్ళని
మిమ్మల్ని జడ్జ్ చేయకుండా చూడండి. సో మరి మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, మరి మీరు మాకు టైం మేనేజ్మెంట్ ఏంటో చెప్పారు కదా, మరి మీ లైఫ్ లో మీరు ఎలా టైం మేనేజ్ చేస్తారు, అసలు మీ డైలీ రొటీన్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు, మీరు నన్ను అడగొచ్చు. సో మనం టైం మేనేజ్ చేసుకోవాలి అని అనుకుంటే మనం దాన్ని ఖచ్చితంగా మార్నింగ్ సూర్యుని కంటే ముందు నిద్రలేస్తాను. అందరం కూడా మనం సాధించాలి అనుకుంటే సూర్యుని కంటే ముందే నిద్ర లేవాలి, సూర్యునితో మనం ఫైట్ చేయాలి. సో నిద్ర లేచిన తర్వాత ఫ్రెష్ అయిపోయి యోగా చేసి, సో తర్వాత 7 to 9 మనకి ఇంట్లో పనులు ఉంటాయి కదా అండి, వాటిని ఫినిష్ చేసుకొని 9 to 10 బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రెష్ అయ్యి ఇక వర్క్ చేయడానికి కూర్చుంటాను. సో 10 to 1 మధ్యలో ఈ 3 hours నేను వర్క్ చేస్తాను కంటిన్యూస్ గా. మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకొని మీ అసైన్మెంట్స్ చేస్తారు కదండి, వాటిని చూడటం, ఆ స్టేటస్ అన్ని నోట్ చేసుకోవడం చేస్తూ ఉంటాను. 1 to 2 బ్రేక్, నా లంచ్ బ్రేక్ అన్నమాట. మళ్ళీ 2 కి వర్క్ స్టార్ట్ చేస్తాను అండ్ 6 వరకు చేస్తాను అలా కంటిన్యూస్ గా. 6 కి ఇక్కడ మీటింగ్ ఉంటుంది, సో ఆ మీటింగ్ అటెండ్ అవుతాను. ఎప్పుడన్నా వర్క్ ఎక్కువగా ఉంటే మీటింగ్ అటెండ్ అవను, లేకపోతే ఖచ్చితంగా మీటింగ్ అటెండ్ అవుతాను. 7 కి ఒక మీటింగ్ ఉంటుంది, ఆ మీటింగ్ అటెండ్ అయ్యి అప్పుడు 8 కల్లా క్లోజ్ చేస్తాను వర్క్ మొత్తం. సో 8 to 8:30 ఒక హాఫ్ అన్ అవర్ నేను టీవీ చూస్తాను, ఏదో ఒకటి టైం పాస్ కి. తర్వాత డిన్నర్ చేసి ఇంకా ఫ్రెష్ అయ్యి రోజుకి ఒకసారైనా ఒక పావు గంట ఏదో ఒక బుక్ చదువుతాను, లేకపోతే న్యూస్ చదువుతూ ఉంటాను. అండ్ 9:30కి మా గ్రాండ్ మదర్ కి, రోజు మనం ఎంతో పనులు చేస్తూ ఉంటాము, ఎంతో స్ట్రెస్ గా ఫీల్ అవుతూ ఉంటాము, పడుకునే ముందు వాళ్ళతో మాట్లాడితే మనకి చాలా హాయిగా ఉంటుంది. సో మీరు కూడా ఈ అలవాటు చేసుకోండి. సో 10 కల్లా ఫోన్ కంప్లీట్ గా ఆఫ్ చేసి డేటా ఆఫ్ చేసుకొని సైలెంట్ లో పెట్టేసి 10 కల్లా నిద్రపోతాను. మళ్ళీ సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది, 5:30కి లేవడం. సో ఇదండి నా డైలీ. ఇంకా వీకెండ్స్ లో ఏం చేస్తానంటే, మనం రోజు చేసే పనులు అంటే మన జాబ్, సో మనం ఏదో ఒకటి ఆశిస్తున్నాం దాని నుంచి, డబ్బులు కానివ్వండి, లేకపోతే రికగ్నిషన్ కానివ్వండి. కానీ ఒక రోజు మనకంటూ మనం స్పేర్ చేసుకోవాలి. మనం ఆ పని నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదు, మనం రికగ్నిషన్ కూడా ఆ పని నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు. అదే మన ప్యాషన్. సో ఒక రోజు మొత్తం మీ ప్యాషన్ ఏదో ఒకటి ఉంటుంది కదండి, దాంతో టైం స్పెండ్ చేయండి. సో నా ప్యాషన్ ఏంటంటే, నాకు బొమ్మలు గీయడం అంటే ఇష్టం అండి. అది మంచిగా రానివ్వండి రానివ్వకపోనండి, నేను బొమ్మలు గీస్తాను. ఆ రోజు మొత్తం ఒక 2-3 డ్రాయింగ్స్ వేసేస్తూ ఉంటాను. సో ఇదండి నా డైలీ రొటీన్. సో మరి మీరు ఎలా టైం యూటిలైజ్ చేసుకుంటున్నారు, మీ డైలీ రొటీన్ ఏంటి? సో ఎవరైనా ఒకళ్ళిద్దరు షేర్ చేసుకోండి.